హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాస్ కిచెన్. ఈరోజు రవ్వతో బొంబాయి రవ్వతో లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెల 2 నెలలు కూడా నిల్వ చేసుకోవచ్చు, ఏం పాడవవు. ఈ లడ్డూలను ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి. గాలి చొరని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేస్తే సరిపోతుందండి. మొదట ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు కిష్మిష్, బాదాం 2 వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోండి. ఇందులో కాజు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, నాకు అవైలబుల్గా లేదండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. 1/2 కప్పు నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తురిమి వేసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరినైనా తురిమి వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎండు కొబ్బరి తొందరగా అయిపోతుంది. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత అదే గిన్నెలో 1 కప్పు చక్కెర తీసుకున్నాను. నేను ఇక్కడ పాలు వచ్చేసి నేను 1/2 కప్పు తీసుకున్నాను. బొంబాయి రవ్వ చక్కెర 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఇక్కడ కరెక్ట్ లడ్డూలు చుట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి మెజర్మెంట్. ఇక్కడ తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం రాలేదండి, కొద్దిగా సేపు ఉంచేసి తీగ పాకం వచ్చేలాగా చూడండి. ఈ విధంగా తీగ పాకం వచ్చిందండి నాకు. ఈ టైంలో మీరు గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి బొంబాయి రవ్వ, కోకోనట్ పౌడర్ వేసేసుకోవాలండి. ఆ తర్వాత మనము నెయ్యిలో వేయించుకున్నాం కదండి కిష్మిష్, బాదం, అది కూడా వేసేసుకొని మిశ్రమం అంతా ఈ చక్కెర పానకంలో కలిపేలాగా కలుపుకోండి. మీకు ఈ టైంలో కొద్దిగా మిశ్రమం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవచ్చు. అప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కిష్మిష్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా గార్నిష్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక్క లడ్డుతో కాకుండా ఇంకొక లడ్డు కావాలని కూడా అడుగుతారు మీ పిల్లలు. నేనైతే మా పిల్లలకు టిఫిన్ బాక్స్లో కూడా చేసి ఇచ్చానండి, లంచ్ స్నాక్స్లో. ఈ విధంగా పిల్లలకు ఇంట్లోనే స్వీట్స్ చేసి ఇస్తూ అలవాటు చేయండి.